నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 51. ఆమెకి చెల్లెలై పుట్టినందుకు సమీరాను కూడా శత్రువులా భావిస్తున్నారు. కారణమేమిటో తెలుసుకోవచ్చా అన్నది అవని. అది చెప్పాలి అంటే చాలా పెద్ద కథ ఉంది. చెప్తాను, కానీ నీ డౌట్స్ అయ్యాయా, ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నాడు అర్జున్. ఉంది అన్నట్టు తల ఊపిన అవని, బావగారు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు, ఆయన ఏమన్నా జబ్బు పడ్డారా, అలా అతను జబ్బు పడడానికి కారణం సుధా అక్కయ్యనా, తను జబ్బు పడితే జాగ్రత్తగా చూసుకోలేదా, అందుకని తనను మంచిది కాదు అంటున్నారా, ఒక్క తిప్పుకోకుండా అనుమానంతో ప్రశ్నల వర్షం కురిపించింది అవని. దీని గురించి బామ్మ నీకేమీ చెప్పలేదా, ఆలోచనగా అడిగాడు అర్జున్. తల అడ్డంగా ఊపిన అవని, బామ రఘు బావగారు చనిపోయారని చెప్పిందే తప్ప వివరాలేమీ చెప్పలేదు. నేను అడిగినా ఇప్పుడు అవన్నీ ఎందుకు లేవే అని మాట మార్చింది. ఆవిడకు ఆరోగ్యం బాగోలేదని నేను కూడా ఎక్కువ అడిగి ఇబ్బంది పెట్టలేదు. కనీసం మీరైనా ఇప్పుడు చెప్తారా అన్నది అవని. నీకు బామ్మ ఏం చెప్పిందో, ఎంతవరకు చెప్పిందో నాకు తెలియదు, కానీ రఘు అన్నయ్య జబ్బు పడి చనిపోలేదు, ఏ యాక్సిడెంటు జరగలేదు, బలవంతంగా తన ప్రాణాలు తానే తీసుకున్నాడు. నూరేళ్ల సంతోషంతో బ్రతకాల్సిన తను చిన్న వయసులోనే తనువు చాలించాడు. తన తల్లికి గర్భశోకం మిగల్చాడు. దానికి కారణం ఎవరో తెలుసా, అత్యంత గంభీరమైన స్వరంతో అన్న అతడు కోపంతో సూటిగా అవని కళ్ళల్లోకి చూశాడు. రఘుగారు ఆత్మహత్య చేసుకున్నారు అన్న విషయం విని షాక్లో ఉన్న ఆమె, ఎరుపెక్కిన అర్జున్ కళ్ళల్లో కోపం, ద్వేషం, ఇంకా ఏవేవో భావాలు కనిపిస్తుంటే భయంతో జంకింది. అక్కడ గాలి చల్లగా వీస్తున్నా ఆమెకు చెమట పట్టింది. మరోపక్క అడగడానికి ఆమెకు ధైర్యం చాలలేదు. బిక్కుబిక్కుమంటూ అతనిని చూసింది. అవని దడుచుకోవడం చూసి ఉదయ్ అర్జున్ చేతి మీద చెయ్యి వేసి గట్టిగా పట్టుకొని, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అర్జున్ అన్నాడు. తన ఆవేశాన్ని తగ్గించుకోవడానికి అన్నట్టు బిగిసిన తన పిడికిలి వదులు చేశాడు. ఓఫ్! నోటి ద్వారా గాలిని భారంగా బయటికి వదిలాడు. మళ్ళీ వాళ్ళ మధ్యన మౌనం చేరింది. కాసేపు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. రఘు అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడని నాకు తెలుసు. తన అంత్యక్రియలకు నీతో పాటు నేను వచ్చాను. కానీ ఎందుకు చేసుకున్నాడు అన్న దానికి కారణం అప్పుడు తెలీదు. అడిగినా ఎవరూ చెప్పలేదు. సరస్వతి ఆంటీకి తెలిసేమో. తను ఉన్న పరిస్థితుల్లో అడగకూడదని నాకు తెలుసు. అయినా ధైర్యం చేసి అడిగాను, కానీ తను చెప్పలేదు. ఆ తర్వాత నువ్వైనా తెలుసుకొని ఉంటావని నిన్ను నేను ఎన్నోసార్లు అడిగాను. నువ్వు కూడా నాకు చెప్పలేదు. కనీసం ఇప్పుడైనా చెప్తావా? అన్నయ్య ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటని ప్రాధేయపడ్డాడు ఉదయ్. చెప్పే టైం వచ్చింది ఉదయ్. నేను కూడా అసలు ఏం జరిగిందో మీకు వివరంగా చెప్పాలని నిశ్చయించుకున్నాను అన్న అతడు కూర్చున్న చోటు నుండి లేచి ఆ టెర్రస్ అంతా ఒక రౌండ్ తిరిగాడు. కానీ ఇప్పుడు చెప్తే మానసికంగా చెయ్యబోయే యుద్ధానికి వామప్ చేశాడు. తన ముందున్న వాటర్ బాటిల్ తీసుకొని కొన్ని నీళ్లు తాగి గొంతు తడి చేసుకున్నాడు. ఉదయ్, నీకు విషయం ఏమిటి అని కొంతవరకు తెలుసు, కానీ అవనికి ఏమీ తెలియదు కదా, అందుకని నేను మొదటి నుండి చెప్తాను అన్న అర్జున్ బలవంతంగా తన జీవితానికి తానే ముగింపు పలుకుకున్న రఘురామ్ కథను చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు నేను ఉదయ్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాం. సెలవులు కావడంతో బెంగళూరులో ఉన్న రఘురామ్ ఇంటికి వెళ్ళాం. నిజానికి నాకు ఏ 2 రోజులు సెలవులు దొరికినా అన్నయ్య దగ్గరికి వెళ్తూ ఉండేవాడిని. కానీ ఈసారి నాకు తోడుగా నా వెంట ఉదయ్ కూడా వచ్చాడు. మేము అన్నయ్య దగ్గరికి వచ్చిన 2వ రోజే తనకి పెళ్లి చూపులు అని తెలిసింది. అన్నయ్య, నీ పెళ్లి చూపులకు మేము రావడమేంటి? బాగోదు, నువ్వెళ్ళు అన్నాను నేను. అదేం కుదరదు, మీరు రావాల్సిందే మొండికేశాడు అన్నయ్య. సరే అని మేము వెళ్ళాం అని చెప్పిన అర్జున్, ఉదయ్, ఆ రోజు మనం వెళ్ళాక ఏం జరిగిందో నీకు గుర్తుందా? పక్కనే ఉన్న ఉదయ్ని అడిగాడు అర్జున్. ఓ, ఎందుకు గుర్తుకులేదు, బాగా గుర్తుంది. పెళ్లి చూపులకు కూర్చున్న ఆ మహాతల్లి ఎన్ని ఎక్స్ట్రాలు చేసిందనుకున్నావు? మనల్ని పట్టుకొని మీరెవరు అంది. కజిన్స్ అని చెప్పగానే అదోలా చూసింది. అప్పుడే అనుకున్నాను ఈ సంబంధం ఓకే కాదని, అన్నయ్య ఒప్పుకోరని. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో, ఈ సంబంధం ఎలా కలుపుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ రోజుని గుర్తు తెచ్చుకొని అన్నాడు ఉదయ్. అవును, నేను అలాగే అనుకున్నాను. ఆ సంబంధం కలుపుకోకున్నా బాగుండేది. ఇప్పుడు అన్నయ్య మన మధ్యన ఉండేవాడు. బాధపడ్డాడు అర్జున్. ఇలా మీకు మీరే
మాట్లాడుకుంటారా? నాకేమైనా చెప్పేది ఉందా? వాళ్ళు మాట్లాడుకున్నది అర్థం కాక బిక్కమొఖం వేసింది అవని. సరే చెప్తాను అన్న అర్జున్ ఆ రోజు మేము పెళ్లి చూపులకు వెళ్ళి కూర్చోగానే కాసేపటికి అమ్మాయిని తీసుకొని వచ్చి మా ముందున్న కుర్చీలో కూర్చోబెట్టారు. లైట్ వెయిట్ సిల్క్ చీరలో సన్నగా నాజుగ్గా ఉన్న ఆమె చూడ్డానికి చాలా అందంగా లక్షణంగా కనిపించింది. పెళ్లి చూపుల్లో ఎవరైనా అమ్మాయి అందం మాత్రమే కనిపిస్తుంది కానీ ఆమె గుణగణాలు కనిపించవు కదా. అందుకని నేను అమ్మాయి బాగుంది, నీకు సరిపోతుంది సిగ్గుపడుతూ నేల చూపులు చూస్తున్న మా అన్నయ్య చెవిలో గుసగుసలాడాను. అప్పుడు అన్నయ్య చిన్నగా తలెత్తి అమ్మాయిని చూశాడు. తనకి కూడా నచ్చిందేమో చిరునవ్వు నవ్వాడు. ఎలా ఉందిరా అమ్మాయి? నాకైతే నచ్చింది. మీ అన్నయ్యకి నచ్చిందేమో అడుగు. నా పక్కన కూర్చొని ఉన్న సరస్వతి పెద్దమ్మ నా చెవి కొరికింది. అన్నయ్య అమ్మాయి ఓకేనా? చిన్నగా అడిగాను నేను. సిగ్గుపడుతూ తల ఆడించాడు అతడు. దాంతో మా పెద్దమ్మ అమ్మాయి మాకు బాగా నచ్చింది. మీకు అబ్బాయి నచ్చాడో లేదో చెబితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం అన్నది. అమ్మాయి నచ్చిందని చెప్పినందుకు సంతోషంగా ఉంది కానీ మిగతా విషయాలు మాట్లాడుకోవడానికి పెళ్లి కూతురు తల్లి ప్రస్తుతం ఇక్కడ లేదు. ఒక ముఖ్యమైన పని పడి నిన్ననే ఊరు వెళ్ళింది. తను వచ్చాక మాట్లాడుకుందాం అన్నది పెళ్లి కూతురు చిన్నమ్మ కావేరి. అవునా? అలా అయితే ఆవిడ వచ్చాకే ఈ పెళ్లి చూపులు కార్యక్రమం పెట్టుకుంటే బాగుండేది కదా. మనస్సు చిన్నబుచ్చుకుంది పెద్దమ్మ. మీరన్నది నిజమే. కాకపోతే వచ్చే వారం మంచి రోజులు లేవన్నారు పంతులు గారు. పైగా మీ అబ్బాయికైనా మా అమ్మాయికైనా వీకెండ్లోనే కదా సెలవులు ఉంటాయి. మధ్యలో అంటే కుదరదు. అయినా పెళ్లి చూపులే కదా, చూసి సరే అనుకుంటే ఆ తర్వాత ఎప్పుడైనా మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశాం. తప్పుగా అనుకోకండి అంది కావేరి. ఆమె చెప్పింది కూడా సబబుగానే ఉంది అనుకున్న పెద్దమ్మ ఇంతకీ మీ అమ్మాయికి మా అబ్బాయి నచ్చాడో లేదో చెప్పనే లేదు అడిగింది. నచ్చాడట. కాకపోతే మీ అబ్బాయితో తనేదో మాట్లాడాలి అంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే మాట్లాడుతుంది అంది కావేరి. దాందేం భాగ్యం, నిరభ్యంతరంగా మాట్లాడుకోవచ్చు అయినా అబ్బాయి అమ్మాయి విడిగా మాట్లాడుకోవడం, తమ అభిప్రాయాలు ముందుగానే పంచుకోవడం ఈ కాలంలో సర్వసాధారణం కదా అంది పెద్దమ్మ. దాంతో సుధా అన్నయ్యని పక్క గదికి తీసుకెళ్ళింది. మీరు నాకు నచ్చారు. కాకపోతే నేను పెట్టే కండిషన్లు అనుకోండి, లేక నా ఆశలు అభిప్రాయాలు అనుకోండి, ఏదైతే ఏంటి అవి మీరు ఒప్పుకుంటే మీతో పెళ్ళి నాకు ఇష్టమే అంది సుధా. వాళ్ళు పక్క గదిలో మాట్లాడుకుంటున్న మాటలన్నీ యువతల గదిలో ఉన్న మాకు చిన్నగా అస్పష్టంగా వినిపిస్తున్నాయి. నాకు కొంచెం వినికిడి శక్తి ఎక్కువ కాబట్టి నాకు స్పష్టంగానే వినబడుతున్నాయి. ముందు అవి ఏమిటో చెప్పండి అన్నాడు అన్నయ్య. ప్రస్తుతం నేను జాబ్ చేస్తున్నాను. ఆ విషయం మీకు తెలుసు అనుకుంటాను అని సుధా అనగానే తెలుసు, సంబంధం తెచ్చిన వాళ్ళు చెప్పారు. పైగా మీ ఆఫీస్ మా ఆఫీస్కి చాలా దగ్గరగా ఉంటుంది అని ఆమె జాబ్ చేస్తున్న ఆఫీస్ పేరు చెప్పాడు అన్నయ్య. ఆ జాబ్ నేను పెళ్ళయ్యాక మానేయాలా చెయ్యాలా అనేది పూర్తిగా నా ఇష్టం. అప్పుడు నాకు ఉన్న మొండి బట్టి చెయ్యాలి అనిపిస్తే చేస్తాను, లేదంటే లేదు, మానేస్తాను. మీరు అడ్డు చెప్పకూడదు అంది ఆమె. హ్యాజ్ యువర్ విష్ అన్నాడు అన్నయ్య. ఇక పెళ్ళైన వెంటనే అందరూ పిల్లలు ఎప్పుడు కంటారు ప్లాన్ చేసుకుంటున్నారా? ఏదో పెళ్ళి అనేది పిల్లల్ని కనడం కోసం మాత్రమే చేసుకున్నట్టుగా మాట్లాడతారు. అదే పనిగా వెంట పడతారు. నేను ఇతరుల మాటల్ని లైట్ తీసుకుంటాను కానీ ఆ మాట మీరు అనకూడదు. పిల్లలు కావాలి అని నన్ను టార్చర్ పెట్టకూడదు. నాకు తల్లిని కావాలి అనిపించినప్పుడు మాత్రమే అటువైపు స్టెప్ తీసుకుంటాను. దానికి నాకు 2-3 సంవత్సరాలు పట్టొచ్చు, లేదా అంతకన్నా ఎక్కువ కూడా పట్టొచ్చు. అంతవరకు మీరు పిల్లలు కావాలని అడుగుతూ నన్ను ఇబ్బంది పెట్టకూడదు. ఇంకా అన్న అన్నయ్య మాట అతని గొంతులో నుండి చాలా పేలవంగా వచ్చింది. బహుశా ఆమె చెప్పింది వింటూ ఉంటే అన్నయ్యకి బుర్ర గిరున తిరిగి ఉంటుంది. ఇంకా మీరు నన్ను జీవితాంతం జీతభత్యం లేని పని మనిషిలా చూడకూడదు. నాకు వంట వచ్చు కానీ వారం అంతా నన్నే వండమని అనకూడదు. ఇద్దరం జాబ్ చేస్తున్నాం కాబట్టి ఒక పూట నువ్వు వంట చేస్తే మరో పూట నేను చేస్తాను. ఇక వీకెండ్లో ఖచ్చితంగా బయటికి వెళ్ళవలసిందే. సినిమాలు షికార్లు అంటూ తిరగవలసిందే. భోజనాలు గట్రా బయట చేయవలసిందే. అలా ఉండడమే నాకు ఇష్టం. నా మనసుకు విరుద్ధంగా నేను బ్రతకలేను. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా అన్నది.
మీరు ఇంత క్లియర్గా చెప్తుంటే అర్థం కాకుండా ఉంటుందా? సన్నగా నవ్వాడు అన్నయ్య. ఇంకా మీకు స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి అలవాట్లు ఉన్నాయా అన్నయ్యని అడిగింది ఆమె. ఏం చెప్తాడా అని నా చెవులను మరింత రిక్కించాను నేను. పెద్దగా అలవాటు లేదు. ఎప్పుడైనా ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తే కొద్దిగా డ్రింక్ చేస్తాను. స్మోకింగ్ మాత్రం ఎప్పుడూ చెయ్యలేదు హానెస్టీగా చెప్పాడు అన్నయ్య. మీరు చేసినా నాకేం బాధ లేదు. నేనేమీ అనుకోను కూడా. ప్రస్తుత కల్చర్లో ఇవన్నీ కామన్ అన్నది సుధా. అయితే మీరు చేస్తారా అన్నయ్య సూటిగా అడిగాడు. మీలాగే అప్పుడప్పుడు. ఆ తర్వాత మాటలు వినబడలేదు. బహుశా వాళ్ళు మౌనంగా ఉన్నారేమో అనుకున్నారు. ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? కాసేపటికి అన్నయ్య అన్నది వినిపించింది. అతి ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను అన్న ఆమె. మీరు మా నుండి కట్న కానుకలు ఆశిస్తున్నారేమో. అలాంటివేమీ మేము ఇచ్చుకోలేము. పెళ్ళి కూడా చాలా సింపుల్గా జరుగుతుంది. లేదు, గ్రాండ్గా చేసుకోవాలి అనుకుంటే మీ ఖర్చుతో చేసుకోవచ్చు అంది ఆమె. ప్రస్తుతానికి ఇంతే. కానీ మీతో పెళ్ళయ్యాక ఫ్యూచర్లో నేనేం అడిగినా మీరు కాదు కూడదు అనకూడదు. ఇష్టంగా నా కోరికలని తీర్చాలి అన్న ఆమె. నేను ఒక అమ్మాయిలా కోరకూడని కోరికలు ఏమైనా కోరానా అన్నది. అబ్బే, అలాంటిదేమీ లేదు. ఈ కాలపు అమ్మాయిలు ఎలా ఆలోచిస్తారో, ఎలా ఉండాలి అని ఆశపడతారో అదే కదా మీరు ఇప్పుడు చెప్పారు. ఇబ్బందిగా నవ్వాడు అన్నయ్య. అయితే నాతో పెళ్ళి మీకు ఇష్టమేనా ఆమె సూటిగా అడిగింది. వెంటనే నాకు ఇష్టమని చెప్తాడేమో అనుకున్నాను. కానీ అన్నయ్య, నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇంటికి వెళ్ళాక అమ్మతో మాట్లాడి చెప్తాను అన్నాడు. అయితే నేను మీకు నచ్చలేదు అన్నమాట. ఆమె మాటల్లో అలుక వినబడింది. అయ్యో, భలేవారు మీరు. చాలా బాగా నచ్చారు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు ఇంట్లో డిస్కస్ చేయాలి కదా అన్నాడు అన్నయ్య. అయితే మీరు అమ్మకు అన్నమాట. అలా అని కాదు. ఎప్పుడైనా ఒక మాట చెప్తే బాగుంటుంది కదా. నవ్వలేక నవ్వాడు. ఓకే, ఫైన్ అన్న ఆమె. ఇక మాట్లాడడానికి మాటలేమీ లేవు అన్నట్టుగా ఆ గదిలో నుండి బయటికి వచ్చింది. ఆమె వెనకాల అన్నయ్య వచ్చాడు. వాడిపోయి ఉన్న అన్నయ్య ముఖం చూడగానే ఈ సంబంధం క్యాన్సల్ అనుకున్నాను నేను. తర్వాత కబురు చేస్తానని చెప్పి ఇంటికి బయలుదేరాం. అన్నయ్య, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు దారిలో అన్నాను నేను. ఏరా, ఎందుకలా అంటున్నావు? మా మాటలు విన్నావా? అనుమానంతో నన్ను చూశాడు. మా అందరికీ చిన్నగా వినిపించాయి అని చెప్తే నొచ్చుకుంటాడేమోనని. అదేం లేదు. మీరు ఆ గదిలో మాట్లాడుకుంటే మాకెలా వినిపిస్తాయి? ఏదో నాకలా అనిపించింది చెప్పాను అంతే. భుజాలు కదిపాడు అర్జున్. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్